హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి సైన్స్కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దామండి. అందులో ఫస్ట్ బిట్ వచ్చేసి వేటిని ఉపయోగించి తుఫాన్లను ముందుగానే పసిగట్టవచ్చు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ఉపగ్రహాలు, ఆప్షన్ 2 రాడార్లు, ఆప్షన్ 3 నక్షత్రాలు, ఆప్షన్ 4 1 మరియు 2 అండి. వేటిని ఉపయోగించి తుఫాన్లను మనము ముందుగానే పసిగట్టవచ్చును. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. రాడార్లను అలాగే ఉపగ్రహాలను ఈ రెండింటిని ఉపయోగించి మనము తుఫాన్లను ముందుగానే పసిగట్టవచ్చు. నెక్స్ట్ బిట్ చూద్దాము. స్పష్టమైన నీడలను ఏర్పరిచే పదార్థాలను ఏమని పిలుస్తారు? సో స్పష్టమైన నీడలనండి ఏర్పరిచే పదార్థాలను ఏమని పిలుస్తారు? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి అపారదర్శక పదార్థాలు, ఆప్షన్ 2 పారదర్శక పదార్థాలు, ఆప్షన్ 3 పాక్షిక పారదర్శక పదార్థాలు, ఆప్షన్ 4 స్వయం ప్రకాశక పదార్థాలు. సో మనకు స్పష్టమైన నీడలను ఏర్పరిచే పదార్థాలను ఏమంటామండి? అపారదర్శక పదార్థాలు అనేసి పిలుస్తాము. అపారదర్శక పదార్థాలు మనకు స్పష్టమైన నీడలను అంటే వాటిల్లో నుంచి మనకు లైట్ అనేది వెళ్ళదు కాబట్టి మనకు నీడలు అనేటివి క్లియర్గా అయితే ఏర్పడడం జరుగుతుంది. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ప్రపంచ జల దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు? ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది మార్చి 22, ఆప్షన్ 2 మార్చి 8, ఆప్షన్ 3 మార్చి 22, ఆప్షన్ 4 ఏప్రిల్ 6 అనేసి ఇచ్చారండి. ప్రపంచ జల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? సో మనము మార్చి 22నండి, మార్చి 22న ప్రపంచ జల దినోత్సవాన్ని అయితే జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి శీతాకాలంలో ఉదయం పూట గడ్డి మీద మొక్కల ఆకుల చివరన చిన్న చిన్న తేమ బిందువులు ఏర్పడుటకు కారణమైన ప్రక్రియ ఏది? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి బాష్పీభవనము, ఆప్షన్ 2 ఘనీభవనము, ఆప్షన్ 3 ఉత్పతనము, ఆప్షన్ 4 సాంద్రీకరణము. శీతాకాలంలో ఉదయం పూట గడ్డి మీద మొక్కల ఆకుల చివరన చిన్న చిన్న తేమ బిందువులు ఏర్పడుటకు కారణమైన ప్రక్రియ ఏది అండి? సాంద్రీకరణం అండి. సాంద్రీకరణము. మనకు చిన్న చిన్న మంచు బిందువులు ఉంటాయి కదా, దాన్ని ఏమంటాము? సాంద్రీకరణము అనేసి చెప్తాము. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాము. నేలబొగ్గు నుండి కోక్ను పొందేందుకు జరిపే ప్రక్రియలో ఉత్పత్తి అగునది ఏది? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి కోల్ గ్యాస్, ఆప్షన్ 2 కోల్ తార్, ఆప్షన్ 3 పెట్రోలియం, ఆప్షన్ 4 పైవన్నీ. నేలబొగ్గు నుండి కోకును పొందేందుకు జరిపే ప్రక్రియలో ఉత్పత్తి అగునది ఏది అంటే కోల్ గ్యాస్ అండి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. కోల్ గ్యాస్ అనేది మనకు ఉత్పత్తి అవుతుంది. నెక్స్ట్ బిట్ చూద్దాము. మొట్టమొదట థర్మామీటర్ను కనుగొన్నది ఎవరు? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి న్యూటన్, ఆప్షన్ 2 గెలీలియో, ఆప్షన్ 3 ఫారడే, ఆప్షన్ 4 పాస్కల్. మొట్టమొదటిసారిగా మనకు థర్మామీటర్ను కనుగొన్నది ఎవరు? సో ఆన్సర్ వచ్చేసి గెలీలియో అండి. థర్మామీటర్ను కనుగొన్నది మొట్టమొదటిసారిగా ఎవరు అంటే గెలీలియో. నెక్స్ట్ బిట్ చూద్దాము. బ్లాక్బెర్రీ వృక్షాలు ఏ ప్రాంతంలో పెరుగుతాయి? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి మైదానాలు, ఆప్షన్ 2 ఎడారి ప్రాంతాలు, ఆప్షన్ 3 చిత్తడి నేలలు, ఆప్షన్ 4 పర్వత ప్రాంతాలు. బ్లాక్బెర్రీ వృక్షాలండి. బ్లాక్బెర్రీ వృక్షాలు ఏ ప్రాంతంలో పెరుగుతాయి? సో ఇవి వచ్చేసి మనకి ఎక్కువగా మైదానాలలో పెరుగుతాయండి. బ్లాక్బెర్రీ వృక్షాలు వచ్చేసి ఏ ప్రాంతంలో పెరుగుతాయి? మైదానాలలో. నెక్స్ట్ మొక్కకు ఆహారం అందించే ఆహార కర్మాగారాలు అని వేటిని పిలుస్తారు? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి వేర్లు, ఆప్షన్ 2 కాండము, ఆప్షన్ 3 ఆకులు, ఆప్షన్ 4 పువ్వులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఆకులండి. మొక్కలకు ఆహారం అందించేటటువంటి ఆహార కర్మాగారాలు అని వేటిని పిలుస్తారు అంటే ఆకులను పిలుస్తారు. నెక్స్ట్ బిట్ చూద్దాము. మొక్కలలో వాయు మార్పిడి జరిగే స్థలము. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి పత్రరంధ్రాలు, ఆప్షన్ 2 స్పంజ్ కణజాలము, ఆప్షన్ 3 స్తంభాకార కణజాలము, ఆప్షన్ 4 మధ్య ఈనె.
సో మనకు మొక్కలలో వాయు మార్పిడి జరిగే స్థలం ఏదండి? పత్ర రంధ్రాలు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ట చూద్దాము. జఠర రసంలో ఉండేటటువంటి ఆమ్లము. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి సల్ఫ్యూరిక్ ఆమ్లం, ఆప్షన్ 2 హైడ్రోక్లోరిక్ ఆమ్లం, ఆప్షన్ 3 నత్రిక్ ఆమ్లము, ఆప్షన్ 4 ఫాస్ఫారిక్ ఆమ్లము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హైడ్రోక్లోరిక్ ఆమ్లం అండి. జఠర రసంలో ఉండేటటువంటి ఆమ్లం ఏది అంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. విటమిన్ల పరిమాణమును ఏ ప్రమాణాలలో కొలుస్తారు? విటమిన్ల పరిమాణమును ఏ ప్రమాణాలలో కొలుస్తారు? ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి మిల్లీగ్రామ్స్, ఆప్షన్ 2 మైక్రోగ్రామ్స్, ఆప్షన్ 3 గ్రాము, ఆప్షన్ 4 మిల్లీగ్రామ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మైక్రోగ్రామ్స్లలో అండి. విటమిన్ల యొక్క పరిమాణంను మనము ఏ ప్రమాణాలలో కొలుస్తారు అంటే మైక్రోగ్రామ్స్లో కొలవడం జరుగుతుంది. నెక్స్ట్ బిట్ చూద్దాము. బేకింగ్ సోడా రసాయన నామం ఏది? బేకింగ్ సోడా రసాయన నామం ఏమిటి? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి సోడియం అసిటేట్, ఆప్షన్ 2 సోడియం బైకార్బోనేట్, ఆప్షన్ 3 సోడియం సల్ఫేట్, ఆప్షన్ 4 పైవేవి కాదు అనేసి ఇవ్వడం జరిగిందండి. సో బేకింగ్ సోడా యొక్క రసాయన నామం ఏంటండి? సోడియం బైకార్బోనేట్. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. కణాలలో శక్తి నిల్వ ఉండే ప్రదేశము. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి కేంద్రకము, ఆప్షన్ 2 మైటోకాండ్రియా, ఆప్షన్ 3 రైబోజోములు, ఆప్షన్ 4 కణ కవచము. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మైటోకాండ్రియా అండి. కణాలలో శక్తి నిల్వ ఉండే ప్రదేశం ఏది అంటే మైటోకాండ్రియా. నెక్స్ట్ బిట్ చూద్దాము. పత్రహరితంలో ఇమిడి ఉండే లోహం ఏది? ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి కాల్షియం, ఆప్షన్ 2 మెగ్నీషియం, ఆప్షన్ 3 జింక్, ఆప్షన్ 4 ఐరన్. పత్రహరితంలో అండి. పత్రహరితంలో మనకు ఇమిడి ఉండే లోహం ఏది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మెగ్నీషియం అండి. మనకు పత్రహరితంలో ఇమిడి ఉండే లోహం ఏది అంటే మెగ్నీషియం. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. అభిలంబ బలమును ఈ విధంగా పిలుస్తారు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి స్థైతిక ఘర్షణ, ఆప్షన్ 2 ప్రవాహి ఘర్షణ, ఆప్షన్ 3 త్వరణము, ఆప్షన్ 4 ప్రతిలంబ చర్య. అభిలంబ బలమునండి. అభిలంబ బలమును మనము ఏ విధంగా పిలుస్తాము? ప్రతిలంబ చర్య అని పిలుస్తామండి. అభిలంబ బలమును ప్రతిలంబ చర్య అనేసి పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. మన శరీరంలో అవయవ వ్యవస్థలన్నింటినీ కాపాడే వ్యవస్థ ఏది? ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి ప్రసరణ వ్యవస్థ, ఆప్షన్ 2 నాడీ వ్యవస్థ, ఆప్షన్ 3 అస్థిపంజర వ్యవస్థ, ఆప్షన్ 4 జీర్ణ వ్యవస్థ. మన శరీరంలో అవయవ వ్యవస్థలన్నింటినీ కాపాడే వ్యవస్థ ఏది అండి? అస్థిపంజర వ్యవస్థ. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. మన రాష్ట్రంలో ఎంత శాతం మంది ప్రజలు యొక్క ప్రధాన వృత్తి వ్యవసాయంగా ఉంది? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి 60%, ఆప్షన్ 2 61%, ఆప్షన్ 3 62%, ఆప్షన్ 4 63% అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, 62%. మన రాష్ట్రంలో ఎంత శాతం మంది ప్రజల యొక్క ప్రధాన వృత్తి వ్యవసాయంగా ఉన్నది అంటే 62%. దాదాపు అందరూ వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నేలపైన దొర్లే బంతి నిదానంగా ఆగిపోవుటకు కారణమైనటువంటి బలం ఏది? ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి ఘర్షణ బలము, ఆప్షన్ 2 కండర బలం, ఆప్షన్ 3 తన్యతా బలము, ఆప్షన్ 4 పైవేవి కావు అనేసి ఇవ్వడం జరిగింది. నేలపైన దొర్లే బంతి వచ్చేసి నిదానంగా ఆగిపోవుటకు కారణమైనటువంటి బలం ఏదండి? ఘర్షణ బలము. ఘర్షణ బలం. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాము. ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ప్రజలకు పరిశుభ్రమైన నీరు అందుబాటులో లేదు? ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి
54 మిలియన్లు. ఆప్షన్ 2 672 మిలియన్లు. ఆప్షన్ 3 890 మిలియన్లు. ఆప్షన్ 4 783 మిలియన్లు. ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ప్రజలకు పరిశుభ్రమైనటువంటి నీరు అందుబాటులో లేదు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. 783 మిలియన్ల మందికి దాదాపు శుభ్రమైనటువంటి నీరు వచ్చేసి అందుబాటులో లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. లోడ్ స్టోన్ అనేది ఒక ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి సహజ అయస్కాంతము. ఆప్షన్ 2 సహజ అనయస్కాంతము. ఆప్షన్ 3 ప్రేరణ అయస్కాంతము. ఆప్షన్ 4 పైవన్నీ. లోడ్ స్టోన్ అనేది ఒక అనేసి ఇవ్వడం జరిగిందండి. లోడ్ స్టోన్ అనేది ఏంటిదంటే ఇది వచ్చేసి మనకు ఒక సహజ అయస్కాంతం అండి. లోడ్ స్టోన్ అనేది మనకు సహజ అయస్కాంతము. నెక్స్ట్ నావికులకు అయస్కాంత దిశా ధర్మాన్ని తెలిపే పరికరం ఏది? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి బారోమీటరు. ఆప్షన్ 2 దిక్చూచి. ఆప్షన్ 3 మోనోమీటరు. ఆప్షన్ 4 అయస్కాంతము. నావికులకు అయస్కాంతం యొక్క దిశా ధర్మమును తెలిపే పరికరం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దిక్చూచి అండి. నావికులకు అయస్కాంతం యొక్క దిశాధర్మమును తెలిపే పరికరం ఏది అంటే దిక్చూసి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఒక అయస్కాంత పదార్థము ఒక అయస్కాంతానికి దగ్గరగా ఉన్నప్పుడు అది కూడా అయస్కాంతంలాగా పనిచేసేటటువంటి లక్షణాన్ని ఏమంటారు? ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి అయస్కాంత తీవ్రత. ఆప్షన్ 2 అయస్కాంత సాంద్రత. ఆప్షన్ 3 అయస్కాంత ప్రేరణ. ఆప్షన్ 4 అనయస్కాంత పదార్థము. ఒక అయస్కాంత పదార్థం వచ్చేసి ఒక అయస్కాంతానికి దగ్గరగా ఉన్నప్పుడు అది కూడా ఒక అయస్కాంతంలాగా పనిచేస్తూ ఉంటుందన్నమాట. ఆ లక్షణాన్ని ఏమంటారు? అయస్కాంత ప్రేరణ అంటారండి. అయస్కాంత ప్రేరణ. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది చూద్దాము. పిన్ హోల్ కెమెరా ద్వారా వస్తువులను చూసినప్పుడు దాని ప్రతిబింబము ఏ విధంగా ఉంటుంది? ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి సమానముగా. ఆప్షన్ 2 తలక్రిందులుగా. ఆప్షన్ 3 పారదర్శకంగా. ఆప్షన్ 4 అపారదర్శకంగా. పిన్ హోల్ కెమెరా ద్వారా వస్తువులను చూసినప్పుడు దాని ప్రతిబింబం మనకు ఏ విధంగా కనపడుతుంది అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తలక్రిందులుగా అండి. మనకు పిన్ హోల్ కెమెరాలో వస్తువులను చూసినప్పుడు మనకు ఎలా కనిపిస్తుంది? తలక్రిందులుగా కనిపిస్తుంది. నెక్స్ట్ బిట్ చూద్దాము. బ్యాటరీలలో వాడు ఆమ్లము. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి హైడ్రోక్లోరిక్ ఆమ్లము. ఆప్షన్ 2 సల్ఫ్యూరిక్ ఆమ్లము. ఆప్షన్ 3 నత్రిక్ ఆమ్లము. ఆప్షన్ 4 ఎసిటిక్ ఆమ్లం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సల్ఫ్యూరిక్ ఆమ్లం అండి. బ్యాటరీలలో వాడు ఆమ్లం ఏది అంటే సల్ఫ్యూరిక్ ఆమ్లము. నెక్స్ట్ బిట్ చూద్దాము. కొన్ని పదార్థాలు ఆమ్లము లేదా క్షారంతో కలిపినప్పుడు వాటి వాసనలో మార్పు వస్తుంది. అలాంటి సూచికలను ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి సహజ సూచిక. ఆప్షన్ 2 సార్వత్రిక సూచిక. ఆప్షన్ 3 గ్రాన సూచిక. ఆప్షన్ 4 పైవేవి కావు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గ్రాన సూచిక అండి. కొన్ని పదార్థాలు ఆమ్లములు లేదా క్షారముతో కలిపినప్పుడు వాటి వాసనలో మార్పు వస్తుందన్నమాట. అలాంటి సూచికలను ఏమని పిలుస్తారు అంటే గ్రాన సూచికలు అనేసి పిలుస్తారండి. మొక్కలు మరియు జంతువులు రెండింటిని ఆహారంగా తీసుకునేటటువంటి జంతువులను ఏమంటారు? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి శాకాహారులు. ఆప్షన్ బి మాంసాహారులు. ఆప్షన్ సి వచ్చేసి ఉభయాహారులు. ఆప్షన్ డి ఫలాహారులు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉభయ ఆహారులు అండి. మొక్కలు జంతువులు రెండింటిని ఆహారంగా తీసుకునే వాళ్ళకి ఏమంటారు? ఉభయ ఆహారులు అనేసి పిలుస్తాము. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాము. వీటికి కళ్ళు ఉన్నా చూడలేవు. ఆహారం సేకరించడానికి వినికిడి మీద మాత్రమే ఆధారపడతాయి. ఆప్షన్స్
ఫస్ట్ వచ్చేసి ఏ హమ్మింగ్ బర్డ్, ఆప్షన్ బి గబ్బిలం, ఆప్షన్ సి బల్లి, ఆప్షన్ డి పాము. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి గబ్బిలం అండి. గబ్బిలానికి వచ్చేసి కళ్ళు ఉన్న అదైతే చూడలేదు. ఆహారం సేకరించడానికి వచ్చేసి వినికిడి మీద మాత్రమే ఆధారపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సూచకాలు అనేటటువంటి ప్రత్యేక అవయవాల ద్వారా ఆహారాన్ని సేకరించేటటువంటి జీవి ఏది? ఆప్షన్స్, ఆప్షన్ ఏ వానపాము, ఆప్షన్ బి కప్ప, ఆప్షన్ సి జలగ, ఆప్షన్ డి చీమ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జలగ అండి. సూచకాలు అనేటటువంటి ప్రత్యేక అవయవాల ద్వారా ఆహారాన్ని సేకరించేటటువంటి జీవి ఏది అంటే జలగ. నెక్స్ట్ క్వశ్చన్, వీడియో చూసిన వాళ్ళు మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. నీటిపై ఈదే కీటకాలు పాంట్ స్కేటర్స్ ఆహారాన్ని గుర్తించేటటువంటి విధానం. ఆప్షన్స్, ఫస్ట్ వచ్చేసి వాసన ద్వారా, ఆప్షన్ బి దృష్టి ద్వారా, ఆప్షన్ సి శబ్దం ద్వారా, ఆప్షన్ డి నీటి అలల అలజడి ద్వారా. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి. నీటి అలల యొక్క అలజడి ద్వారా నీటిపై ఈదేటటువంటి కీటకాలు ఉంటాయి కదా, వాటిని ఏమంటారు మనము పాంట్ స్కేటర్స్ అని పిలుస్తాము. ఇవి ఆహారాన్ని గుర్తించే విధానం ఏది అంటే నీటి అలల యొక్క అలజడి ద్వారా ఇవి ఆహారాన్ని గుర్తించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చాలా ఎత్తు నుంచి ఆహారాన్ని గుర్తించడానికి తమ తీక్షణమైనటువంటి దృష్టిని ఉపయోగించేటటువంటి జీవి ఏది? ఆప్షన్స్, ఆప్షన్ ఏ సింహము, ఆప్షన్ బి పాము, ఆప్షన్ సి గ్రద్ద, ఆప్షన్ డి గబ్బిలం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గద్ద అండి. చాలా ఎత్తు నుంచి ఆహారాన్ని గుర్తించడానికి తమ తీక్షణమైనటువంటి దృష్టిని ఉపయోగించేటటువంటి జీవి ఏది అంటే గద్ద. నెక్స్ట్ క్వశ్చన్, యాపిల్స్లో ఉండేటటువంటి ఆమ్లం ఏది? ఆప్షన్స్, ఫస్ట్ వచ్చేసి సిట్రిక్ ఆమ్లం, ఆప్షన్ బి టార్టారిక్ ఆమ్లం, ఆప్షన్ సి మాలిక్ ఆమ్లం, ఆప్షన్ డి ఆక్సాలిక్ ఆమ్లం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మాలిక్ ఆమ్లం అండి. మనకు యాపిల్స్లో ఉండేటటువంటి ఆమ్లం ఏది అంటే మాలిక్ ఆమ్లం. నెక్స్ట్ క్వశ్చన్, ఆకులలో ఉండేటటువంటి ఆకుపచ్చని వర్ణద్రవ్యం ఏమిటి? ఆప్షన్స్, ఆప్షన్ ఏ పత్రరంధ్రాలు, ఆప్షన్ బి హరితరేణువు, ఆప్షన్ సి పత్రహరితము, ఆప్షన్ డి ఇవన్నీ. సో మనకు ఆకులలో ఉండేటటువంటి ఆకుపచ్చని వర్ణద్రవ్యాన్ని ఏమని పిలుస్తారండి? పత్రహరితము. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, స్నానాల సబ్బు తయారీలో ఉపయోగించే క్షారం. ఆప్షన్స్, ఆప్షన్ ఏ వచ్చేసి సోడియం హైడ్రాక్సైడ్, ఆప్షన్ బి పొటాషియం హైడ్రాక్సైడ్, ఆప్షన్ సి సున్నపు నీరు, ఆప్షన్ డి ఇవేవి కావు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పొటాషియం హైడ్రాక్సైడ్ అండి. స్నానాల యొక్క సబ్బు తయారీలో ఉపయోగించేటటువంటి క్షారం ఏది అంటే పొటాషియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్, పత్రాలపైన ఉండేటటువంటి సూక్ష్మ రంధ్రాలను ఏమంటారు? ఆప్షన్స్, ఆప్షన్ ఏ పత్రరంధ్రాలు, ఆప్షన్ బి వచ్చేసి లెంటిసెల్స్, ఆప్షన్ సి ఏ అండ్ బి, ఆప్షన్ డి ఇవేవి కావు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పత్రరంధ్రాలండి. పత్రాలపైన ఉండేటటువంటి సూక్ష్మ రంధ్రాలను ఏమని పిలుస్తారు అంటే పత్రరంధ్రాలు అనేసి పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, నేల యొక్క ఆమ్లతత్వాన్ని తగ్గించుటకు రైతులు పొలంలో ఏమి కలుపుతారు? ఆప్షన్స్, ఆప్షన్ ఏ నిమ్మరసము, ఆప్షన్ బి కాల్షియం ఆక్సైడ్, ఆప్షన్ సి సోడియం క్లోరైడ్, ఆప్షన్ డి సల్ఫర్ ఆక్సైడ్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, కాల్షియం ఆక్సైడ్. నేల యొక్క ఆమ్లతత్వాన్ని తగ్గించుటకు రైతులు పొలంలో ఏం కలుపుతారు అంటే కాల్షియం ఆక్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఆహారాన్ని చీల్చుటకు ఉపయోగించు పళ్ళలోని రకం. ఆప్షన్స్, ఫస్ట్ వచ్చేసి ఏ కుంతకాలు, ఆప్షన్ బి అగ్ర చర్వణకాలు, ఆప్షన్ సి చర్వణకాలు, ఆప్షన్ డి వచ్చేసి రథనికలు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రథనికలు అండి. ఆహారాన్ని చీల్చుటకు ఉపయోగించు పళ్ళల్లోని రకాలు ఏది అంటే రథనికలు. నెక్స్ట్ క్వశ్చన్,
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బ్లాక్ గోల్డ్గా పిలువబడే సహజ వనరు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి పెట్రోలియం, ఆప్షన్ బి సహజ వాయువు, ఆప్షన్ సి ముడి చమురు, ఆప్షన్ డి బొగ్గు. సో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏదండి? బ్లాక్ గోల్డ్గా పిలువబడే సహజ వనరు వచ్చేసి మనకు పెట్రోలియం అండి. పెట్రోలియాన్ని మనకు బ్లాక్ గోల్డ్ అనేసి పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, పెట్రోలియం యొక్క వివిధ భాగాలను వేరు చేసే ప్రక్రియను ఏమని అంటారు? ఆప్షన్స్, ఆప్షన్ ఏ అయనీకరణము, ఆప్షన్ బి కార్బోనైజేషన్, ఆప్షన్ సి రిఫైనింగ్, ఆప్షన్ డి లూబ్రికేషన్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రిఫైనింగ్ అండి. పెట్రోలియం యొక్క వివిధ భాగాలను అంటే పెట్రోలియంలో ఉండేటటువంటి మిగిలినటువంటి వాటి పదార్థాలను తీసేసేటటువంటి ప్రక్రియను ఏమని పిలుస్తారు అంటే రిఫైనింగ్ అనేసి పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, ప్రకృతిలో పరిమిత పరిమాణంలో ఉండేటటువంటి పెట్రోలియం వంటి వనరులను ఏమని పిలుస్తారు? ఆప్షన్స్, ఆప్షన్ ఏ పరిమిత వనరులు, ఆప్షన్ బి తరగని వనరులు, ఆప్షన్ సి తరిగిపోయే సహజ వనరులు, ఆప్షన్ డి సహజ వనరులు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పరిమిత వనరులు అంటారండి. ఇక్కడ మనకు పెట్రోలియం కానీ బొగ్గు కానీ డీజిల్ కానీ ఇవన్నీ మనకు పరిమితం అంటే తక్కువ ధరలో అంటే మనకు తక్కువ మోతాదులోనే ఉంటాయండి. ఇవన్నీ వీటిని వచ్చేసి మనకు ఈ తక్కువ మోతాదులోనే ఉంటాయి. అలాగే వీటిని మనము ఎక్కువగా వాడుకోవడం వల్ల ఏంటంటే ఇవి మళ్ళీ తయారవ్వడానికి చాలా టైం అయితే పడుతుందన్నమాట. కాబట్టి వీటిని పరిమిత వనరులు అంటే పరిమితంగా అంటే కొంచెంగానే ఉంటాయి కాబట్టి వీటిని పరిమిత వనరులు అనేసి పిలుస్తామండి. నెక్స్ట్ క్వశ్చన్, లేపనాలు మరియు బాస్లిన్ తయారీకి ఉపయోగించేటటువంటి పెట్రోకెమికల్ ఏది? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి తారు, ఆప్షన్ బి లూబ్రికేటింగ్ ఆయిల్, ఆప్షన్ సి పారాఫిన్ మైనము, ఆప్షన్ డి డీజిల్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, పారాఫిన్ మైనము. లేపనాలు మరియు బాజిలిన్ యొక్క తయారీకి ఉపయోగించేటటువంటి పెట్రోకెమికల్ ఏది అంటే పారాఫిన్. ఇవి వచ్చేసి మనకు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆగస్టు 15th, అక్టోబర్ 16th, మార్చి 22, జనవరి 26th. ఫ్రెండ్స్ ఆన్సర్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఆన్సర్ వచ్చేసి అక్టోబర్ 16th. ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? అక్టోబర్ 16th. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, FAO యొక్క సరైన విస్తరణను గుర్తించండి. ఆప్షన్స్ వచ్చేసి ఫుడ్ అండ్ అథారిటీ ఆఫీసర్, రైతు మరియు వ్యవసాయ సంస్థ, ఆహార మరియు వ్యవసాయ సంస్థ, ఆహార ప్రత్యామ్నాయ కార్యాలయం. ఫ్రెండ్స్ రైట్ ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. FAO యొక్క సరైన విస్తరణ ఏంటంటే ఆహార మరియు వ్యవసాయ సంస్థ, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, రొట్టెను తయారు చేసే విధానం. ఆప్షన్స్ వచ్చేసి మరిగించటం, స్ట్రీమింగ్, కిన్వ ప్రక్రియ, వేయించుట. ఫ్రెండ్స్ కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసి కిన్వ ప్రక్రియ. కిన్వ ప్రక్రియ ద్వారా రొట్టెను తయారు చేస్తారు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, కూరగాయలతో వివిధ రకాలైన డిజైన్లను తయారు చేయడం మరియు అలంకరించడాన్ని ఏమంటారు? ఆప్షన్స్ వచ్చేసి వెజిటబుల్ కార్వింగ్, డబ్బాలలో నిల్వ చేయటం, ఎండబెట్టడం, చెక్కటం. ఫ్రెండ్స్ కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీని ఆన్సర్ ఏంటంటే వెజిటబుల్ కార్వింగ్. వెజిటబుల్ కార్వింగ్ అంటే ఏంటంటే కూరగాయలతో వివిధ రకాలైన డిజైన్లను తయారు చేయటం అలాగే అలంకరించడాన్ని వెజిటబుల్ కార్వింగ్ అని అంటారు. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ఊరగాయల తయారీలో ఇది
బడదు. ఆప్షన్స్ వచ్చేసి ఉప్పు, నూనె, నీరు, కారం పొడి. ఫ్రెండ్స్, కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసి ఊరగాయల తయారీలో ఇది ఉపయోగించబడదంటే ఆన్సర్ వచ్చేసి నీరు. నీరు అనేది ఉపయోగించరు. నెక్స్ట్ 6th క్వశ్చన్. సహజ నిల్వల కారకాల యొక్క సరైన జతను గుర్తించండి. సహజ నిల్వల కారకాల యొక్క సరైన జతను గుర్తించండి. ఆప్షన్స్ వచ్చేసి నైట్రేట్ మరియు బెంజోయేట్స్, పసుపు పొడి మరియు ఉప్పు, లవణాలు మరియు సల్ఫేట్స్. ఆప్షన్ డి పసుపు మరియు నైట్రేట్లు. ఫ్రెండ్స్, కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసి పసుపు పొడి మరియు ఉప్పు. పసుపు పొడి మరియు ఉప్పును మనము సహజ నిల్వల కారకాలుగా మనము వాడతాము. నెక్స్ట్, క్యారెట్లో మొక్కలోని ఏ భాగం తినదగినది? క్యారెట్లో మొక్కలోని ఏ భాగం తినదగినది? ఆప్షన్స్ వచ్చేసి వేరు, కాండం, ఆకు, పుష్పము. ఫ్రెండ్స్, కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఆన్సర్ వచ్చేసి వేరు. క్యారెట్లో మనము తినేది ఏంటంటే క్యారెట్ అనేది వేరు. నెక్స్ట్ 8th క్వశ్చన్. రకరకాల భారతీయ వంటకాలలో సుగంధ ద్రవ్యాలు ఉపయోగిస్తారు. అయితే ఈ సుగంధ ద్రవ్యాలను దేనికి ఉపయోగిస్తారని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి రుచి కోసము, రంగు కోసము, నిల్వ కోసము, పైవన్నీ అని ఇచ్చారు. ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఏంటంటే పైవన్నీ. సుగంధ ద్రవ్యాలను ఎందుకు ఉపయోగిస్తారంటే రుచి కోసము, రంగు కోసము, నిల్వ కోసము ఉపయోగిస్తారు. నెక్స్ట్ 9th క్వశ్చన్. క్రింది వాటిలో ఏ ఆహార నిల్వకారి ఆరోగ్యానికి హానికరము? ఆప్షన్స్ వచ్చేసి బెంజోయేట్, ఉప్పు, షుగరు, తేనె. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసి బెంజోయేట్. బెంజోయేట్ అనేది ఆహార నిల్వకారి. ఇది వచ్చేసి ఈ బెంజోయేట్ మన ఆరోగ్యానికి హానికరం అన్నమాట. నెక్స్ట్ 10th క్వశ్చన్. మన రాష్ట్ర వాతావరణ పరిస్థితులకు ఏ పంట అనుకూలంగా ఉంటుంది? ఆప్షన్స్ వచ్చేసి పైనాపిల్, గోధుమ, వరి, మొక్కజొన్న. ఆన్సర్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి వరి. వరి అనేది మన రాష్ట్ర వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉంటుంది. నెక్స్ట్ 11th క్వశ్చన్. తీర ప్రాంతాలలో చేపల సంరక్షణకు వాడే సాధారణ పద్ధతి. ఆప్షన్స్ వచ్చేసి పొగబెట్టడం, కిణ్వ ప్రక్రియ, మరిగించడం, ఆవిరి పట్టడం. ఫ్రెండ్స్, ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఆన్సర్ వచ్చేసి పొగబెట్టడం. ఈ పొగబెట్టడం ద్వారా తీర ప్రాంతాల్లో చేపల సంరక్షణకు వాడుతూ ఉంటారనమాట పొగబెట్టడం అనే పద్ధతిని. నెక్స్ట్ 12th క్వశ్చన్. క్రింది వాటిలో ఏది మంచి అలవాటు? ఆహారాన్ని వృధా చేయటం, పెద్ద మొత్తంలో వంట చేయటం, అదనపు ఆహారాన్ని విసిరివేయటం, నిరుపేదలకు ఆహారాన్ని అందించడం. ఫ్రెండ్స్, ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఆన్సర్ వచ్చేసి నిరుపేదలకు ఆహారాన్ని అందించడం అనేది మంచి అలవాటు. నెక్స్ట్, తల్లి వేరు నుంచి ఉత్పన్నమయ్యే చిన్న వేర్లను ఏమంటారు? తల్లి వేరు నుంచి ఉత్పన్నమయ్యే చిన్న వేర్లను ఏమంటారు? ఆప్షన్స్ వచ్చేసి గొట్టపు వేర్లు, వాయుగత వేర్లు, పార్శ్వ వేర్లు, గుబురు వేర్లు. ఫ్రెండ్స్, ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మీకు గనక ఈ క్వశ్చన్స్ అనేటివి నచ్చితే వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేసి సపోర్ట్ చేయడం వల్ల ఇలాంటి
లైవ్ టెస్ట్లు మనము ఇంకొన్ని కండక్ట్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి తప్పకుండా మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఆన్సర్ వచ్చేసి తల్లి వేరు నుంచి ఉత్పన్నమయ్యే చిన్న వేర్లను ఏమంటారంటే పార్శ్వవేర్లు అని అంటారు. నెక్స్ట్ 14th క్వశ్చన్. సన్నని మరియు ఏకరీతి పరిమాణ వేర్లు ఏ వ్యవస్థలో కనిపిస్తాయి? ఆప్షన్స్ తల్లి వేరు వ్యవస్థ, గుబురు వేరు వ్యవస్థ, ఏ అండ్ బి, పైవేవి కావు. ఫ్రెండ్స్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ వచ్చేసి గుబురు వేరు వ్యవస్థ. సన్నని మరియు ఏకరీతి పరిమాణ వేర్లు అనేది ఏ వ్యవస్థలో ఉంటాయంటే గుబురు వేరు వ్యవస్థలో ఉంటాయి. నెక్స్ట్ 15th క్వశ్చన్. నీరు మరియు ఖనిజాలను గ్రహించడంలో సహాయపడే మొక్క యొక్క భాగం. ఆప్షన్స్ వేరు, కాండము, ఆకు, పుష్పము. ఫ్రెండ్స్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, వేరు అనేది నీరు మరియు ఖనిజాలను గ్రహించి మొక్కకు అందజేస్తుంది. నెక్స్ట్ 16th క్వశ్చన్. అదనపు విధులు నిర్వహించడానికి భూమికి పైన పెరిగే వేరును ఏమంటారు? అదనపు విధులు నిర్వహించడానికి భూమికి పైన పెరిగే వేరును ఏమంటారు? ఆప్షన్స్ వచ్చేసి నిల్వ వేర్లు, వాయుగత వేర్లు, తల్లి వేర్లు, గుబురు వేర్లు. ఫ్రెండ్స్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ వచ్చేసి వాయుగత వేర్లు. అదనపు విధులన్నిటి నిర్వహించడానికి భూమిపైన వేర్లు మనకు కొన్ని చోట్ల కనిపిస్తూ ఉంటాయి కదా, వాటిని ఏమంటారంటే వాయుగత వేర్లు అని అంటారు. నెక్స్ట్ 17th క్వశ్చన్. పత్రరంధ్రము యొక్క ముఖ్యమైన పని. ఆప్షన్స్ వచ్చేసి రవాణా, బాష్పోత్సేకము, పునరుత్పత్తి, శోషణ. ఫ్రెండ్స్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ వచ్చేసి బాష్పోత్సేకము. నెక్స్ట్ 18th క్వశ్చన్. వేరు వేరు రంగులలో ఉండే ఆకర్షణ పత్రాలు దేనిలోని భాగాలు? వేరువేరు రంగులలో ఉండే ఆకర్షణ పత్రాలు దేనిలోని భాగాలు? ఆప్షన్స్ వచ్చేసి వేర్లు, పుష్పము, ఆకులు, పండు. ఫ్రెండ్స్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఆన్సర్ వచ్చేసి మనకు పుష్పము. పుష్పంలో ఉండే ఆకర్షణ పత్రాలు వేరువేరు రంగులో ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఆకుపచ్చ ఆకులు ఏ ప్రక్రియ ద్వారా ఆహారాన్ని సిద్ధం చేస్తాయి? ఆప్షన్స్ వచ్చేసి శ్వాసక్రియ, పునరుత్పత్తి, కిరణజన్య సంయోగక్రియ, బాష్పోత్సేకము. ఫ్రెండ్స్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఆన్సర్ వచ్చేసి కిరణజన్య సంయోగ క్రియ. ఈ కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఈ ఆకుపచ్చ ఆకులు వచ్చేసి ఆహారాన్ని సిద్ధం చేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఏది పరాగ సంపర్కం కోసము కీటకాలను ఆకర్షిస్తుంది? ఆప్షన్స్ వచ్చేసి ఆకర్షణ పత్రాలు, మధ్య ఈనె, పత్ర వృంతము. ఫ్రెండ్స్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మీకు కనుక ఇటువంటి బిట్స్ కావాలి అనుకుంటే మీరు తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. ఆన్సర్ వచ్చేసి క్రింది వాటిలో ఏది పరాగ సంపర్కం కోసము కీటకాలను ఆకర్షిస్తుందంటే ఆకర్షణ పత్రాలు వచ్చేసి ఆకర్షిస్తూ ఉంటాయన్నమాట కీటకాలని. నెక్స్ట్ 21. ఏ మొక్కలు శ్వాసక్రియకు వాయుగత వేర్లు సహాయపడతాయి? ఆప్షన్స్ వచ్చేసి జల మొక్కలు, నెక్స్ట్ భూ సంబంధమైన మొక్కలు, మడ అడవులు, ఎడారి మొక్కలు. ఫ్రెండ్స్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఆన్సర్ వచ్చేసి మడ అడవులు. మడ అడవుల్లో ఉండేటటువంటి మొక్కలకు వచ్చేసి శ్వాసక్రియ కోసం వాయుగత వేర్లు సహాయపడతాయి. నెక్స్ట్ 22. ఆకు యొక్క నిర్మాణంలో
కాడ వంటి నిర్మాణం. ఆప్షన్స్ పత్రదళము, పత్ర వృంతము, పత్ర ఆధారము, ఈనెలు. ఫ్రెండ్స్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఆన్సర్ వచ్చేసి పత్ర వృంతము. కాడ వంటి నిర్మాణాన్ని ఏమంటారు? పత్ర వృంతము. నెక్స్ట్, రాగులలో ఒక బీజదళం మాత్రమే ఉంది కనుక ఇది ఏ మొక్క అని అడుగుతున్నారు. అంటే ఏకదళ బీజ మొక్కలా లేకపోతే ద్విదళ బీజ మొక్కలా అని అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ వచ్చేసి రాగులలో ఒక బీజదళమే ఉంటుంది కాబట్టి వీటిని ఏమంటారంటే ఏకదళ బీజ మొక్కలు అని పిలుస్తారు. నెక్స్ట్ 24th క్వశ్చన్. సహజ పారిశుద్ధ కార్మికులను కనుగొనండి. ఆప్షన్స్ వచ్చేసి జింక, పాము, కాకి, కుక్క. ఫ్రెండ్స్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఆన్సర్ వచ్చేసి కాకి. కాకిని సహజ పారిశుద్ధ కార్మికులు అంటారు. అలాగే రాబందును కూడా సహజ పారిశుద్ధ కార్మికులుగా పిలుస్తారు. నెక్స్ట్, ఏ జీవి కీటకాల ద్వారా నీటిలో ఉత్పత్తి అయ్యే అలలను గుర్తించగలదు? ఏ జీవి కీటకాల ద్వారా నీటిలో ఉత్పత్తి అయ్యే అలలను గుర్తించగలదు? ఆప్షన్స్ వచ్చేసి కప్పలు, తిమింగలాలు, పాండ్ స్కేటర్స్, చేపలు. ఫ్రెండ్స్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఆన్సర్ వచ్చేసి పాండ్ స్కేటర్లు. ఈ పాండ్ స్కేటర్లు వచ్చేసి కీటకాలు నీటి మీద తిరుగుతూ ఉన్నప్పుడు అలలు అనేటివి వస్తాయి కదా, వాటి ద్వారా గుర్తిస్తాయన్నమాట. నెక్స్ట్, ఆహారం కోసము మొక్కలపై మాత్రమే ఆధారపడే జంతువులను ఏమంటారు? ఆహారం కోసము మొక్కలపై మాత్రమే ఆధారపడే జంతువులను ఏమంటారు? ఆప్షన్స్ వచ్చేసి మాంసాహారులు, శాకాహారులు, ఉభయాహారులు, ఉత్పత్తిదారులు. ఫ్రెండ్స్ కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసి శాకాహారులు. ఆహారం కోసం మొక్కలపై మాత్రమే ఆధారపడే జంతువులను ఏమంటారు? శాకాహారులని అంటారు. నెక్స్ట్, ఏ పక్షికి పొడవైన మరియు బలమైన ముక్కు ఉంటుంది? ఆప్షన్స్ వడ్రంగి పిట్ట, చిలుక, గ్రద్ద, కాకి. ఫ్రెండ్స్ కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఆన్సర్ వచ్చేసి వడ్రంగి పిట్ట. వడ్రంగి పిట్టకు వచ్చేసి పొడవైన అలాగే బలమైన ముక్కు ఉంటుంది. నెక్స్ట్, ఏ పక్షి మాంసాన్ని చీల్చడానికి పదునైన గోర్లు మరియు బలమైన ముక్కును ఉపయోగిస్తుంది? ఆప్షన్స్ వచ్చేసి వడ్రంగి పిట్ట, చిలుక, రాబందు, బాతు. ఫ్రెండ్స్ కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రాబందు. నెక్స్ట్, తేనె కోసము చీమలు దేనిని పెంచుతాయి? తేనె కోసము చీమలు దేనిని పెంచుతాయి? ఆప్షన్స్ దోమలు, పురుగులు, అపిడ్స్, సాలెపురుగులు. ఫ్రెండ్స్ కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఆన్సర్ వచ్చేసి అపిడ్స్. తేనె కోసము చీమలు వచ్చేసి అపిడ్స్ అనేటటువంటి వాటిని పెంచుతాయి. నెక్స్ట్, పర్యావరణ వ్యవస్థలో ఆహార గొలుసు ఎల్లప్పుడూ దేనితో మొదలవుతుంది? పర్యావరణ వ్యవస్థలో ఆహార గొలుసు ఎల్లప్పుడూ దేనితో మొదలవుతుంది? ఆప్షన్స్ వచ్చేసి ఉత్పత్తిదారులు, ప్రాథమిక వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు, విచ్ఛిన్నకారులు. ఫ్రెండ్స్ కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు కనుక ఈ క్వశ్చన్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు ఈ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. ఆన్సర్ వచ్చేసి
ఉత్పత్తిదారులు. ఉత్పత్తిదారులతోనే ఈ ఆహారపు గొలుసు అనేది పర్యావరణ వ్యవస్థలో మొదలవుతుంది. ఫస్ట్ బిట్ వచ్చేసి మానవ శరీరానికి ఎన్ని లీటర్ల నీరు అవసరం? మానవ శరీరానికి ఎన్ని లీటర్ల నీరు అవసరం? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ 1 నుంచి 2 లీటర్లు, సెకండ్ ఆప్షన్ 2 నుంచి 3 లీటర్లు, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 4 నుంచి 5 లీటర్లు, అలాగే ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 5 నుంచి 6 లీటర్లు. మానవ శరీరానికి ఎన్ని లీటర్ల నీరు అవసరం అవుతుందంటే 2 నుంచి 3 లీటర్ల నీరు అవసరం. నెక్స్ట్ సెకండ్ బిట్, నీటి ఘనపరిమాణం యొక్క ప్రమాణం. నీటి ఘనపరిమాణం యొక్క ప్రమాణం. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ మీటర్లు, సెకండ్ ఆప్షన్ సెంటీమీటర్లు, ఆప్షన్ సి లీటర్లు, ఆప్షన్ డి చదరపు మీటర్లు. నీటి ఘనపరిమాణాన్ని మనం ఎలా కొలుస్తామంటే లీటర్లలో కొలుస్తాము. ఆన్సర్ ఈస్ లీటర్లు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, మన శరీరంలోని నీటి బరువు ఎంత? మన శరీరంలోని నీటి బరువు ఎంత? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ 50%, ఆప్షన్ బి 60%, ఆప్షన్ సి 70%, ఆప్షన్ డి 80%. ఆన్సర్ వచ్చేసి 70%. మన శరీరంలో నీటి బరువు ఎంత ఉంటుందంటే 70% ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, భూమి యొక్క ఉపరితలం ఎంత నీటితో ఆక్రమించబడింది? భూమి యొక్క ఉపరితలం ఎంత నీటితో ఆక్రమించబడింది? ఆప్షన్స్ వచ్చేసి 3/4, ఆప్షన్ బి 1/2, ఆప్షన్ సి 5/6, ఆప్షన్ డి 4/5. ఆన్సర్ వచ్చేసి 3/4% మనకు భూమి ఉపరితలం మీద నీటితో ఆక్రమించబడింది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది నీటిని మంచుగా మారుస్తుంది? ఆప్షన్స్ వచ్చేసి ఘనీభవనము, అవపాతము, బాష్పీభవనము, బాష్పోత్సేకము. ఆన్సర్ వచ్చేసి నీటిని మంచుగా మారటాన్ని ఏమంటారంటే ఘనీభవనము అని అంటారు. నీటిని మంచుగా మారటాన్ని ఏమంటాము? ఘనీభవనం అని అంటాము. నెక్స్ట్, ఏ కూరగాయలలో చాలా నీరు ఉంటుంది? ఏ కూరగాయలలో చాలా నీరు ఉంటుంది? కింద ఆప్షన్స్ వచ్చేసి బెండకాయ, దోసకాయ, వంకాయ, గుమ్మడికాయ. మనకు దోసకాయలు వచ్చేసి చాలా నీరు ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి. నెక్స్ట్, ఆకాశంలో మేఘాలు ఏర్పడే ప్రక్రియ. ఆకాశంలో మేఘాలు ఏర్పడే ప్రక్రియ. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ స్వేదనం, సెకండ్ ఆప్షన్ వచ్చేసి అవపాతం, ఆప్షన్ సి బాష్పీభవనం, ఆప్షన్ డి ఘనీభవనం. ఆకాశంలో మేఘాలు ఏర్పడే ప్రక్రియను ఏమంటాము? బాష్పీభవనం అని పిలుస్తాము. నెక్స్ట్, మీకు కనుక ఈ క్వశ్చన్స్ నచ్చి అలాగే మీకు ఈ వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోస్ని లైక్ చేయండి. నెక్స్ట్ 8th క్వశ్చన్, ఉదయం వేళలో గడ్డి ఆకులపై నీటి చుక్కలకు కారణం. ఉదయం వేళలో గడ్డి ఆకులపై నీటి చుక్కలకు కారణం. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ సాంద్రీకరణం, ఆప్షన్ బి బాష్పీభవనం, ఆప్షన్ సి వర్షపాతం, ఆప్షన్ డి గ్లోబల్ వార్మింగ్. ఆన్సర్ వచ్చేసి సాంద్రీకరణము. ఉదయం వేళలో గడ్డి ఆకులపై నీటి చుక్కలకు కారణం ఏంటంటే సాంద్రీకరణము. నెక్స్ట్ 9th క్వశ్చన్, వర్షము, మంచు, స్ట్రీట్ లేదా ఆకాశం నుండి వడగళ్ళు పడే వాతావరణ పరిస్థితిని ఏమంటారు? ఆప్షన్స్ వచ్చేసి సాంద్రీకరణము, బాష్పీభవనము, బాష్పోత్సేకము, అవపాతము. క్వశ్చన్ ఒకసారి, వర్షం, మంచు, స్ట్రీట్ లేదా ఆకాశం నుండి వడగళ్ళు పడే వాతావరణ పరిస్థితిని ఏమంటారు? ఆన్సర్ ఈస్ అవపాతము. వడగళ్ళు పడే వాతావరణ పరిస్థితిని ఏమంటాము? అవపాతము అని పిలుస్తాము. నెక్స్ట్ 10th క్వశ్చన్, నీటి చక్రము క్రింది వేని మధ్య తిరుగుతుంది? నీటి చక్రం అనేది వేటి మధ్య తిరుగుతుందని అడుగుతున్నారు.
ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ భూమి, సెకండ్ ఆప్షన్ వచ్చేసి మహాసముద్రాలు, ఆప్షన్ 3 వాతావరణము, ఆప్షన్ డి పైవన్నీ. దీనికి ఆన్సర్ ఏంటంటే నీటి చక్రం వేటి మధ్య తిరుగుతుందంటే పైవన్నీ, భూమి, మహాసముద్రాలు, వాతావరణం అన్నిటి మీద ఆధారపడి ఉంటుందన్నమాట. నెక్స్ట్ 11th క్వశ్చన్. క్రింది వాటిలో ఏది నీటి చక్రానికి భంగం కలిగిస్తుంది? ఆప్షన్స్ అటవీ నిర్మూలన, కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్, పైవన్నీ. క్రింది వాటిలో ఏది నీటి చక్రానికి భంగం కలిగిస్తుందంటే ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. అటవీ నిర్మూలన, కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్ ఇవన్నీ వచ్చేసి నీటి చక్రానికి భంగం కలిగిస్తాయన్నమాట. నెక్స్ట్ 12th క్వశ్చన్. క్రింది వాటిలో కరువు పీడిత జిల్లా? ఆప్షన్స్ వచ్చేసి గుంటూరు, ఆప్షన్ బి కృష్ణా, ఆప్షన్ సి ప్రకాశం, ఆప్షన్ డి చిత్తూరు. ఆన్సర్ వచ్చేసి ప్రకాశం. కరువు పీడిత జిల్లా ఏంటంటే ఈ కింద ఇచ్చిన ఆప్షన్స్లో ప్రకాశం. వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. నెక్స్ట్ 13th క్వశ్చన్. క్రింది వాటిలో నీటి నిర్వహణ పద్ధతులు ఏవి? క్రింది వాటిలో నీటి నిర్వహణ పద్ధతులు ఏవి? ఆప్షన్స్ వచ్చేసి ఏ బిందు సేద్యం మరియు స్ప్రింక్లర్లు, ఆప్షన్ బి నీటి కాలుష్యం, ఆప్షన్ సి రసాయన ఎరువులు వాడటం, ఆప్షన్ డి బోరు బావులను తవ్వటం. ఆన్సర్ వచ్చేసి నీటి నిర్వహణ పద్ధతులు ఏంటంటే బిందు సేద్యము, స్ప్రింక్లర్లు వచ్చేసి నీటి నిర్వహణ పద్ధతులు. నెక్స్ట్ 14th క్వశ్చన్. ఇక్కడ వచ్చేసి మనకు జతపరచండి అని ఇచ్చారు. ఇక్కడ గ్రూప్ ఏ, గ్రూప్ బి ఇచ్చారు. ఫస్ట్ గ్రూప్ ఏ చూద్దాం. గ్రూప్ ఏలో ఏంటంటే ఘన రూపము, ద్రవ రూపము, వాయు రూపం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు, అలాగే నవంబర్ నుంచి డిసెంబర్ వరకు అని ఇచ్చారు. ఇక్కడ మనం గ్రూప్ బిలో చూసుకుంటే నైరుతి ఋతుపవనాలు, మంచు, ఈశాన్య ఋతుపవనాలు, నీరు, నీటి ఆవిరి అని ఇచ్చారు. వీటిని గ్రూప్ ఏ నుంచి గ్రూప్ బిలో జతపరచడం అయితే చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఘనరూపం. ఘనరూపంలో ఏముంటుందంటే మనకు మంచు అనేది ఉంటుంది. నెక్స్ట్ ద్రవ రూపంలో ఉండేది ఏంటంటే నీరు, వాయు రూపంలో నీటి ఆవిరి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వచ్చేసి మనకు నైరుతి ఋతుపవనాలు అనేటివి వస్తాయి. నెక్స్ట్ నవంబర్ నుంచి డిసెంబర్ వరకు వచ్చేసి ఈశాన్య ఋతుపవనాలు అయితే మనకు ఉంటాయి. దీనికి ఆన్సర్ ఏంటంటే ఘనరూపం వచ్చేసి మంచు, ద్రవ రూపం వచ్చేసి నీరు, వాయు రూపం వచ్చేసి నీటి ఆవిరి. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు అయితే నైరుతి ఋతుపవనాలు ఉంటాయి. అలాగే నవంబర్ నుంచి డిసెంబర్ వరకు ఈశాన్య ఋతుపవనాలు అయితే ఉంటాయి. నెక్స్ట్ 15th క్వశ్చన్. సముద్రపు నీటి స్వభావం. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ ఉప్పగా ఉంటుంది, ఆప్షన్ బి రుచి ఉండదు, ఆప్షన్ సి వాసన ఉండదు, ఆప్షన్ డి తీయగా ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి ఉప్పగా ఉంటుంది. సముద్రపు నీరు వచ్చేసి ఉప్పగా ఉంటుంది. నెక్స్ట్ 16th క్వశ్చన్. జలచక్రంలో భాగం కానిది. జలచక్రంలో భాగం కానిది అని అడుగుతున్నారు. క్వశ్చన్ వచ్చేసి మనము ఎగ్జామ్లో రాసేటప్పుడు అది కానిదని ఇస్తున్నారా లేదా అవునని ఇస్తున్నారా అనేది మనము కొంచెం క్లారిటీగా అయితే క్వశ్చన్ని చదవాల్సి ఉంటుంది. జలచక్రంలో భాగం కానిది అని అడుగుతున్నారు. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ బాష్పీభవనం, ఆప్షన్ బి సాంద్రీకరణం, ఆప్షన్ సి వర్షం, ఆప్షన్ డి స్వేదనం. ఆన్సర్ వచ్చేసి జలచక్రంలో భాగం కానిది ఏంటంటే స్వేదనం అనేది భాగం కాదు. నెక్స్ట్ 17th క్వశ్చన్. క్రింది వానిలో వాతావరణానికి నీటి ఆవిరిని చేర్చే ప్రక్రియను ఏమంటారు? వాతావరణానికి నీటి ఆవిరిని చేర్చే ప్రక్రియను ఏమంటారు? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ వడగళ్ళు, ఆప్షన్ బి అవపాతం, ఆప్షన్ సి సాంద్రీకరణం, ఆప్షన్ డి బాష్పీభవనం. ఆన్సర్ వచ్చేసి సాంద్రీకరణము. వాతావరణానికి నీటి ఆవిరిని చేర్చేదాన్ని ఏమంటామంటే సాంద్రీకరణం అని అంటారు. నెక్స్ట్ 18th క్వశ్చన్.
నీరు నీటి ఆవిరిగా మారే ప్రక్రియను ఏమంటారు? నీరు నీటి ఆవిరిగా మారే ప్రక్రియను వచ్చేసి బాష్పీభవనం అని పిలుస్తారు. నీరు నీటి ఆవిరిగా మారే ప్రక్రియను ఏమంటారు? బాష్పీభవనము అని పిలుస్తారు. నెక్స్ట్ వచ్చేసి 19th క్వశ్చన్. జలచక్రాన్ని డాష్ అని కూడా పిలుస్తారు. జలచక్రాన్ని ఏమంటారంటే జలచక్రాన్ని హైడ్రోలాజికల్ వలయం అని కూడా పిలుస్తారు. జలచక్రాన్ని హైడ్రోలాజికల్ వలయం అని పిలుస్తారు. నెక్స్ట్ 20th క్వశ్చన్. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల పాటు వర్షాలు పడకపోవటం ఆ ప్రాంతంలో డాష్కు దారితీస్తుందంటే కరువుకు దారితీస్తుంది. ఇవి వచ్చేసి టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి నీరు నీటి ఆవిరిగా మారే ప్రక్రియను డాష్ అంటారు. నీరు వచ్చేసి నీటి ఆవిరిగా మారే ప్రక్రియను ఏమంటాము? బాష్పీభవనం అని పిలుస్తాము. నెక్స్ట్ 19th క్వశ్చన్. జలచక్రాన్ని డాష్ అని కూడా పిలుస్తారు. జలచక్రాన్ని వచ్చేసి హైడ్రోలాజికల్ వలయం అని పిలుస్తారు. జలచక్రాన్ని ఏమని పిలుస్తారు? హైడ్రోలాజికల్ వలయము అని పిలుస్తారు. నెక్స్ట్ 20th క్వశ్చన్. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల పాటు వర్షాలు పడకపోవటం ఆ ప్రాంతంలో డాష్కు దారితీస్తుంది. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు వర్షాలు పడకపోవటం వల్ల ఆ ప్రాంతంలో డాష్కు దారితీస్తుందంటే ఆ ప్రాంతంలో కరువు అనేది ఏర్పడుతుంది. ఈ బిట్స్ వచ్చేసి టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉండేటటువంటి బిట్స్. ఫస్ట్ వచ్చేసి నేను టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి బిట్స్ అన్నీ పాయింట్ టు పాయింట్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ ఇవేంటంటే టెక్స్ట్ బుక్ లాస్ట్లో ఉండేటటువంటి బిట్స్, వాటిని కూడా దీంట్లో అయితే యాడ్ చేయడం జరిగింది. మీకు గనక ఈ బిట్స్ నచ్చినట్లయితే తప్పకుండా వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్. అధిక వర్షాలు డాష్కి కారణమవుతాయి. అధిక వర్షాలు దేనికి కారణమవుతాయి? వరదలకి కారణమవుతాయి. నెక్స్ట్ బిట్. ఒకటి కంటే ఎక్కువ పదార్థాలు కలిసి డాష్ను ఏర్పరుస్తాయి. ఒకటి కంటే ఎక్కువ పదార్థాలు కలిసి డాష్ని ఏర్పరుస్తాయంటే మిశ్రమంను ఏర్పరుస్తాయి. నెక్స్ట్. బియ్యం నుంచి రాళ్లను వేరు చేసే పద్ధతి. బియ్యం నుంచి రాళ్లను వేరు చేసే పద్ధతిని ఏమంటారంటే చేతితో వేరి వేయటం అని పిలుస్తారు. చేతితో వేరి వేయటం. నెక్స్ట్. ఏదైనా పదార్థము నేరుగా ఘన రూపం నుంచి వాయు రూపంలోనికి లేదా వాయు రూపం నుంచి ఘన రూపంలోకి మారే ప్రక్రియను ఏమంటారు? ఇక్కడ ఏమి ఇచ్చారు క్వశ్చన్? ఘన రూపంలో నుంచి వాయు రూపంలోకి, నెక్స్ట్ వచ్చేసి వాయు రూపం నుంచి ఘన రూపంలోకి మారే ప్రక్రియను వచ్చేసి ఉత్పతనము అని అంటారు. ఉత్పతనము అని పిలుస్తారు. నెక్స్ట్ 25th క్వశ్చన్. క్రింది వాటిలో తన ఆకారాన్ని మార్చుకోలేనిది. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ ఘన పదార్థం, ఆప్షన్ బి ద్రవ పదార్థం, ఆప్షన్ సి వాయు పదార్థం, ఆప్షన్ డి పైవేవి కావు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు ఘన పదార్థం అనేది తన ఆకారాన్ని మార్చుకోలేదు. నెక్స్ట్ 26th క్వశ్చన్. ద్రవంలో కరిగిన పదార్థాలను వేరు చేయుటకు ఉపయోగించే పద్ధతి. ద్రవంలో కరిగిన పదార్థాలను వేరు చేయుటకు ఉపయోగించే పద్ధతి. ఆప్షన్ ఏ వచ్చేసి తేర్చడం, ఆప్షన్ బి క్రోమటోగ్రఫీ, ఆప్షన్ సి స్ఫటికీకరణం, ఆప్షన్ డి వడపోత. దీని యొక్క ఆన్సర్ ఏంటంటే స్ఫటికీకరణ. ద్రవంలో కరిగిన పదార్థాలను వేరు చేయటకు ఉపయోగించే పద్ధతి ఏంటంటే స్ఫటికీకరణ. నెక్స్ట్ 27th క్వశ్చన్. క్రోమటోగ్రఫీ వీటిని వేరు చేయడానికి వాడే పద్ధతి. క్రోమటోగ్రఫీ
వీటిని వేరు చేయడానికి వాడే పద్ధతి. ఆప్షన్స్ వచ్చేసి నీటి నుంచి మట్టిని, రంగులను. ఆప్షన్ సి వచ్చేసి నీటి నుంచి మలినాలను. ఆప్షన్ డి వచ్చేసి ధాన్యం నుంచి ఊకను. క్రోమటోగ్రఫీ అంటే ఏంటంటే రంగులను వేరు చేసే పద్ధతిని క్రోమటోగ్రఫీ అని పిలుస్తారు. నెక్స్ట్ 28th బిట్. ఏ ప్రక్రియలో నీటి ఆవిరిని చల్లబరిచి నీరుగా మారుస్తాము? ఏ ప్రక్రియలో నీటి ఆవిరిని చల్లబరిచి నీరుగా మారుస్తాము? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ స్వేదనం, ఆప్షన్ బి వడపోత, ఆప్షన్ సి తూర్పార పట్టడం, ఆప్షన్ డి జల్లించడం. దీనికి ఆన్సర్ వచ్చేసి స్వేదనం. స్వేదనం అంటే ఏంటి? నీటి ఆవిరిని చల్లబరిచి నీరుగా మార్చడాన్ని స్వేదనమని అంటారు. నెక్స్ట్ సముద్రం నుంచి ఉప్పును తయారు చేయు ప్రక్రియ. సముద్రం నుంచి ఉప్పును తయారు చేసే ప్రక్రియను ఏమంటారు అని ఇచ్చారు. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ స్ఫటికీకరణ, ఆప్షన్ బి ఉత్పతనం, ఆప్షన్ సి స్వేదనం, ఆప్షన్ డి వడపోత. సముద్రం నుంచి ఉప్పును తయారు చేసే ప్రక్రియను ఏమంటాము? స్ఫటికీకరణ అంటాము. ఆన్సర్ స్ఫటికీకరణ. నెక్స్ట్ నీటిలోని సూక్ష్మ మలినాలను వేరు చేయడానికి వాడే పద్ధతి. నీటిలోని సూక్ష్మ మలినాలను వేరు చేయడానికి వాడే పద్ధతి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ వడపోత, ఆప్షన్ బి తరలించడం, ఆప్షన్ సి స్ఫటికీకరణం, ఆప్షన్ డి క్రోమటోగ్రఫీ. దీని ఆన్సర్ వచ్చేసి వడపోత. సూక్ష్మ మలినాలను వేరు చేయడానికి వాడే పద్ధతిని ఏమంటాము? వడపోత అని పిలుస్తాము. నెక్స్ట్ రైతులు ధాన్యం నుంచి తాలు వేరు చేసే ప్రక్రియ. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ వడపోత, ఆప్షన్ బి తూర్పార పట్టడం, ఆప్షన్ సి జల్లించడం, ఆప్షన్ డి ఆవిరి చేయటం. ఆన్సర్ వచ్చేసి తూర్పార పట్టడం. రైతులు ధాన్యం నుంచి తాలు వేరు చేయడాన్ని ఏమంటాము? తూర్పార పట్టడం అని అంటారు. నెక్స్ట్ విశ్వద్రావిణి అని వీటిని పిలుస్తారు. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆల్కహాల్, ఆప్షన్ బి నీరు, ఆప్షన్ సి పాలు, ఆప్షన్ డి కెరోసిన్. దీని యొక్క ఆన్సర్ ఏంటంటే విశ్వద్రావిణి అని దేన్ని పిలుస్తారు? నీటిని పిలుస్తారు. నెక్స్ట్ నీటి ఆవిరిని నీటిగా మార్చే ప్రక్రియను ఏమంటాము? సాంద్రీకరణ అని అంటాము. నెక్స్ట్ వచ్చేసి నీటి కొరతను నివారించే ఏకైక పద్ధతి ఏంటంటే నీటిని సంరక్షించుకోవటము. నీటి కొరతను నివారించే ఏకైక పద్ధతి ఏంటంటే నీటిని సంరక్షించుకోవటం. నెక్స్ట్ బాష్పీభవనం అంటే ఏంటంటే నీటి ఆవిరిగా మార్చే ప్రక్రియను నీటి ఆవిరిగా మార్చే ప్రక్రియను వచ్చేసి బాష్పీభవనం అని అంటారు.